వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ గారు. సో కుంభమేళ చాలా పవిత్రమైన కుంభమేళ. సో దాదాపు 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న కుంభమేళ. సో దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అసలు కుంభమేళ ప్రత్యేకత ఏంటి? సో కుంభమేళలో నాగసాధువు ఎప్పుడు ఎక్కడ ఎట్ల నుంచి వస్తారో ఎవరికి తెలియదు, కానీ కుంభమేళకు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అసలు వాళ్ళకి కుంభమేళకు సంబంధించిన ఇన్ఫో ఎవరు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, అసలు ప్రత్యేకంగా ఎంతోమంది నాగసాధువుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకంటే హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. కేవలం నాగసాధువులే కాదు, నాగసాధువులని చూడడానికి వచ్చే సంఖ్య కూడా చాలామంది ఉంటారు. కేవలం భారతదేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా కుంభమేళకు వస్తున్నారు. అంటే అసలు ఎందుకు కుంభమేళ అంత ప్రత్యేకంగా భావిస్తున్నారని ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని మీకు ప్రజెంట్ మనతోటి రామరాజు కూడా ఉన్నారు. మాట్లాడండి సార్. నమస్తే. నమస్కారం అమ్మా. కుంభమేళ అసలు ఏంటి? కుంభమేళ దాదాపు 144 సంవత్సరాల తర్వాత ఒక కుంభమేళ జరుగుతుంది అంటే చాలా విశేషంగా భావిస్తున్నారు. మన దేశీయులే కాదు, ఇతర రాష్ట్రాలు కాదు, దేశాలు దాటి కూడా కుంభమేళకు రావాలని ఇట్లా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కుంభమేళ ప్రత్యేకత ఏంటి, ఆ తేదీలు ఏంటి? అసలు కుంభమేళ అందాక మీరు అన్నారమ్మా 140 సంవత్సరాల తర్వాత. కుంభమేళ అనేది లక్షలాది సంవత్సరాలు జరుగుతుంది. అంటే పృథ్వీ ఎప్పుడైతే, పృథ్వీలో మీకు జ్ఞాపకం ఉండాలి, మొదటిన సముద్ర మంథనం జరిగింది. దాంట్లో చంద్రుడు, లక్ష్మి ఇవన్నీ వెళ్ళి ముందు విషయం వెళ్ళింది. దీని అర్థం ఏంటంటే ప్రతిదానికి మనం కష్టపడాలి, కష్టం అనేది విషయం. దాని తర్వాత మనకు అమృతం దొరుకుతుంది, అదే అన్నమాట. సో ఆ విధంగా ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు చిలికిన తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ కుంభ అంటే కలశం లోపల నుండి ఒక అమృత కలశం వెళ్ళింది. దాన్ని ఇద్దరు, అమృతం అంటే అది తీసుకుంటే చావు అనేది ఉండదు. దానికి దానులు ఇద్దరు కూడా పోటీ పడుతుంటే అప్పుడు శ్రీకృష్ణ అనే శ్రీ మహావిష్ణువు అది తీసుకుని వెళ్తుంటే మన భారతదేశం లోపల 4 చోట్ల 4 చుక్కలు పడ్డాయి. అయితే ఎక్కడైతే 4 చోట్ల పడ్డదో అక్కడే కుంభమేళ జరుగుతుంది. ఒకటి ప్రయాగ్రాజ్, రెండవది మన ఉజ్జయిన్, మూడవది నాసిక్, నాలుగవది హరిద్వార్. అంటే నార్త్ ఇండియాలో 2 చోట్ల, రెండేమో మధ్య భారత్ ఒకటి, ఇది ఉజ్జయిన్, దక్షిణ భారతదేశంలో నాసిక్. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 12 అంటే ఆ రోజు ఎంత సైంటిఫిక్గా ఉన్నదో చూడండి. అంటే భూమి చుట్టూ అది తిరగడానికి 12 సంవత్సరాలు పడుతుంది ఒక గ్రహం. ఆ గ్రహం ఎప్పుడైతే మకర సంక్రాంతి అప్పుడు, సంక్రమణ జరుగుతుంది, సూర్యుడితో మేషరాశి జరుగుతుంది, అప్పుడు అక్కడ కుంభమేళ జరుగుతుంది. అట్లా కుంభమేళ తర్వాత 12 సంవత్సరాలకు ఒకటేమో కుంభమేళ అంటారు, తర్వాత 6 సంవత్సరాల కోసమేమో అర్ధ కుంభమేళ అంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా మహాకుంభమేళ, 12 × 12 అంటే 12 సార్లు 12 సంవత్సరాలు జరిగింది. అది 140 సంవత్సరాలకు అయింది. అట్లా ఎన్నో 140 సంవత్సరాలు అయిపోయినాయి. ఇదొక 140. అంటే మనం ఏంటంటే 2 చూడవచ్చు, 3 చూడవచ్చు, 4 చూడవచ్చు. 4 కూడా కష్టమే, కానీ ఇది 12 జరుగుతున్నాయి. అంటే మన లైఫ్లో ఇంకా ఇట్లాంటిది జరగదు. అందుకని దీనికి మహాకుంభమేళ అంటారు. ఈ మహాకుంభమేళలో ఖచ్చితంగా అమృతం అంటే ఆ రోజు మళ్ళీ అక్కడ అమృతము బయటకు వస్తుందని మనం అంతరం పోయి స్నానం చేస్తే అమృతుల మీద మనకున్న అన్ని పాపాలు పుణ్యాలు. పాపాలు అంటే చాలామంది ఏమనుకుంటుంటే ఇది తప్పులు చేసిపోయి కడుక్కుంటే కాదు, మన మనస్సు శుద్ధి అవుతుంది. రేపు పొద్దున మళ్ళీ ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు రావు అనే ఉద్దేశంతో అక్కడ పోతాం మనం. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత జరుగుతున్నది, అది ఎప్పుడు నుండో జరుగుతుంది, దాన్ని ఎక్కడ కూడా బ్రేక్ రాలేదు. రెండవది ఎక్కడి నుండి వస్తుండ్రు, ఎవరు వస్తుండ్రు, నాకు అసలు ఇక్కడ ఇంత పవిత్రమైన కుంభమేళకి నాగసాధువులు అప్పుడే కనిపిస్తారు. మిగతా టైంలో ఎక్కడున్నారో తెలియదు. ఈవెన్ అక్కడ కవరేజ్కి వెళ్ళినా, లేదంటే మనం అక్కడున్న బస్సులలో కనిపించరు, ట్రాన్స్పోర్టేషన్లో కనిపించరు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఒక మాయలాగా. మనం ఎప్పుడు నుండో వింటాం ఏంటంటే నాగసాధువులు అనేవాళ్ళు హిమాలయాలలో ఉంటారని, అడవులలో ఉంటారని. వాళ్ళు అక్కడ ఎప్పుడు జపము దేవుని దీంట్లోనే ఉంటారు. అది కూడా ఎంత నియమం ఇష్టం అంటే వాళ్ళు వండుకొని తినరు. ఎక్కడన్నా పోయి 7 ఇళ్ళు మాత్రమే భోజనానికి పోవాలంట. 7 ఇళ్లలో దొరికితే తినాలి. అంటే సడిపంతా 3 ఇండ్లకు దొరికితేనే ఆగిపోవాలి, ఇంకా 4వ ఇంటికి పోవద్దు అనమాట, అంత నియమం. తర్వాత వాళ్ళకి
శృంగారం అంటే 17 రకాల నియమాలు ఉన్నాయి. ఉమ్, జుట్టు ముడేయొద్దు, ఉమ్, గడ్డం తీయొద్దు, ఉమ్, తర్వాత కడాలు వేసుకోవాలి కాళ్ళకు, దీనికి ఉమ్. జుట్టు మొత్తం అట్లా మొత్తం 17 సంస్కారాలు ఉన్నాయి వాళ్ళకి. 17. 17 సంస్కారాలు ఉన్నాయి. ఆ, ఆ కావాలని పంపిస్తాను నేను దాని లోపల. ఆ, ఆ 17 సంస్కారాలని నియమ నిబంధన చేస్తారు వాళ్ళు. ఒకటి పెళ్లి చేసుకోరు వాళ్ళు. ఉమ్, ఈ ప్రపంచకే ఉంది. తర్వాత ఏదైతే మనం సన్యాసులు చూస్తుంటాం కదా సాధులు, అదేవిధంగా వీళ్ళు కూడా ఎప్పుడైతే ఆ సన్యాసం పుచ్చుకుంటూ నాగం సాగారు ఆ రోజు వాళ్ళు పిండాన్ని అంటే వాళ్ళే పిండం సమర్పించుకుంటారు. మనం పెద్దవాళ్ళకి పిండాలు పెడతాం పోయి, అవును. వీళ్ళు వాళ్ళదే సమర్పించుకుంటే ఇంకా నుండి వాళ్ళకి భౌతిక దీంతో సంబంధం లేదు. సంబంధం లేదు. అంత ఆధ్యాత్మికమే వాళ్ళంతా కూడా. ఉమ్, తర్వాత ఇంకొకటి, వీళ్ళు మన ధర్మం పైన ఎటువంటి క్షతి జరిగినా, ఎటువంటి దాడులు జరిగినా వాటిని వీళ్ళు మన హిందూ ధర్మం కోసము శస్త్రం అంటే ముందు అస్త్రము శస్త్రం రెండు ఉన్నది. అందరు సాధులు ఎక్కడైతే మన దగ్గర ఉన్నాయో ఇవన్నీ కూడా ఉమ్. సన్యాసు సాధులు ముందును కూడా శాస్త్రంతో పాటు శస్త్రాలు కూడా నేర్చుకున్నారు వాళ్ళు. ఓ, మనకు దానికి ఎక్కడ కూడా నిజం లేదు. ఉమ్, ఎందుకంటే కృష్ణ పరమాణం చెప్పింది కదమ్మా, దుష్టులను శిక్షించాల్సిందే, శిష్టులను రక్షించాల్సిందే. అట్లాంటప్పుడు ఆ కాలానికి అనుగుణంగా వాళ్ళు ఖచ్చితంగా ఔరంగజేబు, ఉమ్, అక్బర్, ఘోరీ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఎదుర్కొన్నారు. అయోధ్యని వాళ్ళు కాపాడు. మీరు చరిత్ర చూడండి, అయోధ్యని 500 సంవత్సరాల కింద ఏదైతే మీరు బాకీ చేసిండ్రో దాని తర్వాత వీళ్ళు పోయి దాన్ని దండయాత్ర చేసి దాన్ని ఆపిన రోజులు ఉన్నాయి. ఇదే కుంభమేళాలో కూడా వాళ్ళు కొన్ని వందల మంది ఈ ముస్లిమ్స్ అటాక్ చేస్తే దాన్ని ఆపిన రోజులు ఉన్నాయి. అంటే వాళ్ళు ధర్మాన్ని కాపాడడానికి కంకణ బుద్ధలేని కానీ ఏదో పిచ్చిగా ఉండడానికి కాదు. వాళ్ళు ధర్మాన్ని కాపాడాలి, మనం సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తుంటారు. ఓకే. సో అంటే అందరికీ తెలిసిన పదం కావచ్చు, లేదంటే ఉచ్చరించే పదం కావచ్చు, నానుడిగా వాడే పదం కావచ్చు, నాగ సాధువులు, అఘోరీలు. సో వీళ్ళతో పాటు ఇంకా ఆ వాళ్ళల్లో కూడా ఇంకేమైనా ఉంటాయి? ఇంకెంతమంది చాలా అయితే మన ఆదిశంకరాచార్యులు ఏం చేసిందంటే ఈ విధంగా అనేక మంది వస్తున్నారు, స్నానం చేసిపోతున్నారు. కానీ దీని ఒక నియమబద్ధంగా చేయాలన్న ఉద్దేశంతో ఆయన 12 అఖాడాలను తయారు చేసిండ్రు. 13 అఖాడాలను తయారు చేసిండ్రు. ఓకే. ఇప్పుడు ఆ అఖాడాలో వీళ్ళంతా కూడా నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా వీళ్ళన్ని చోట్ల ఆయన 13 అఖాడాలు తయారు చేసి ఆ 13టికి వీళ్ళని అది అధిపతిగా నియమించింది. ఎట్లయితే 4 మన ధామాలకు సంబంధించింది. ఇది దక్షిణంలో శృంగేరి, ఉత్తరంలో బద్రీనాథ్, పూరిలో ద్వారక, తర్వాత ఇక్కడ మన ఇది జగన్నాథ్ పురి. అక్కడ ఈ 4 చోట్ల కూడా ఏ విధంగా అయితే హిందూ మఠాలను స్వామీజీలను చేయించి జగద్గురు చేసిండ్రో అదేవిధంగా వీళ్ళలో ఈ సాధులలో కూడా 13 అఖాడాలను తయారు చేసిండ్రు. పరంపర అప్పటి నుండి వస్తున్నాయి. అప్పటి నుండి నియమబద్ధంగా ఏ అక్కడ అందుకే మీరు రోజు చూసిండొచ్చు పూజ అది స్నానానికి పోయేటప్పుడు ఫస్ట్ మీరు చెప్పిన నాగా సాధులే స్నానం చేస్తారు. దాని తర్వాత మిగతా వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి సమయం ఉంటుంది, వాళ్ళకు రోడ్ వేరే ఉంటుంది, వాళ్ళ వ్యవస్థ వేరే ఉంటుంది, దాంట్లో వస్తారు. నిజంగా నాగ సాధువులు నిజంగానే ఉంటారు. ఇప్పుడు 40 రోజులు ఉంటారు, 45 రోజులు. దాని తర్వాత ఎక్కడ వెళ్ళిపోతారో తెలియదు కూడా. 45 రోజులు అక్కడే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది అంతా వాళ్ళది. వాళ్ళకి కావాల్సిన పెండాలు ఇంకా అన్నీ తయారు చేసి ఉన్నది. వీళ్ళకు పెద్ద కూడా ఉంటాడు. అది ఆ నాగ సాధులకు కానీ ఈ 12 అఖాడాలు ఉన్నాయి కదా వాళ్ళకి కానీ అన్నిటికి కూడా ఒక హెడ్ ఉంటాడు. ఆయనే చూసుకుంటాడు, ఆ గురువు చూసుకుంటాడు అనమాట. వాళ్ళందరూ కూడా మనలాగా ఎక్కడో కనబడుతుంటారు. వాళ్ళకు అంటే ఋషికేశ్లో, ద్వారకాలో, తర్వాత ఇక్కడ బృందావనంలో వాళ్ళకేమో ఉన్నాయి. కానీ వీళ్ళది మాత్రం ఎక్కడుందో మీకు తెలియదు. నాగసాధులది మాత్రం ఎక్కడ అనేది ఉండవు. ఈ సమయంలో మాత్రమే వస్తారు. ఇంకోటి ఈ విధంగా మన పైన ఎవరైతే విధర్మీయులు దండయాత్ర చేసినో అప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తారు మళ్ళీ. ఇప్పుడు కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు దానికోసం. అంటే ఈ ఇప్పుడున్న వ్యవస్థ లోపల ఇదంతా ఎందుకు జరుగుతున్నది, ఎందుకు మనం ఇంత చేస్తున్నా కానీ అనే ఒక ఉద్దేశం ఉంది వాళ్ళకి. దాని ప్రకారమే వాళ్ళు కూడా వస్తారు. అయితే ఇప్పుడు మీరు మాట సందర్భంలో 13 అఖాడాలు అన్నారు. సో ఆ 13 అఖాడాలు ఏంటి అసలుకి? ఎట్లా అంటే వాళ్ళకి సంబంధించిన వ్యవస్థ అక్కడ ఎట్లా ఉంటుంది? 13 అఖాడాలకు 13 చోట్ల వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఆ 13 చోట్ల కూడా వాళ్ళ యొక్క ఏర్పాటు అంటే ప్రభుత్వం ఏమో స్థలాన్ని ఇచ్చింది, ఆ టెంట్లు ఏం ఇస్తుంది, మిగతాదంతా కూడా వాళ్ళ భోజన వ్యవస్థ అవన్నీ కూడా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన శిష్యులు ఉంటారు, ఆ శిష్యగణం కూడా వస్తారు వాళ్ళ దగ్గరికి. అవి 13టికి 13 పేర్లు ఉన్నాయి, అర్థమైందా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. ఆ ప్రధాన ప్రకారమే దానికి ఒక గురువు గారు అధ్యక్షత వహిస్తారు.
ఆయన చూసుకుంటుంటారు. ఇప్పుడు మీరు టీవీలలో చూస్తే కనబడుతుంది ఏంటంటే ఒకరోజు ఒక అఖాడా పోతుంటే ఆ అఖాడా వెంబడి మెయిన్ స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడుస్తుంటారు. ఈ మధ్యాహ్నం ఒక నేను 2017 అనుకుంటా కిన్నెర అఖాడా అని ఉంది, దాన్ని కూడా జోడించిండ్రు. అయితే దానికి వీళ్ళు ఒప్పుకోకపోతే ఒక సాధువు ఉన్నారు, ఆయన తన దాంట్లో కలుపుకున్నారు. కిన్నెర అక్కడ వాళ్ళు కూడా కిన్నెర అంటే తెలుసు కదమ్మా, కిన్నెరలు వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఎస్, మమ్మల్ని కూడా హిందూ సమాజము అర్థం చేసుకున్నది, గుర్తించిందని చెప్పి వాళ్ళు నిన్న వచ్చిండ్రు దాని లోపల. వచ్చి వాళ్ళు సపరేట్గా స్నానం చేసుకోరు. దాంట్లో కిన్నెర అక్కడలు అయితే మొత్తం వాళ్ళే ఉంటారు. అంతా వాళ్ళ వేషభూష అయితే మామూలుగా మనలాగానే ఉంటుంది వాళ్ళది అయితే. అట్లా కూడా ఉన్నారు. నాగాసాధులలో స్త్రీలు కూడా ఉంటారు నాగాసాధు, బట్ వాళ్ళు మాత్రము వేషం ఉంటుంది. వీళ్ళకేమో ఉండదు, దిగంబరులు, కానీ వాళ్ళకైతే బట్టలు ఉన్నట్టు. కానీ వాళ్ళు కూడా నాకు అదే సేమ్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నియమాలు అవే నియమాలు ఉంటాయి వీళ్ళకి కూడా. సో దాదాపు ఈ నాగసాధువులకి అప్పటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం నాగసాధువులకు సంబంధించి, కానీ ఎట్లా వాళ్ళకి తెలుస్తుంది కుంభమేళా ఉంది అనేది? ఎవరు ఎక్కడ వాళ్ళతోటి మెసేజ్ ఇద్దామా, ఫోన్ ఇద్దామా, లేదంటే వాళ్ళకి తెలుపుదామా సమాచారం? అంటే ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఉంటారో ఎవరికి ఎరకలేదు, ఎప్పుడు ఎక్కడ కనిపిస్తే ఎక్కడ మాయమవుతారో ఎవరికి తెలియదు. ఇది ఎట్లా మనం ఏంటంటే ఇంతకుముందు మన క్యాలెండర్ అంటే జంత్రి అనేది ఉండేది, ఇంతకుముందు లేదు. ఇప్పుడు అంతా కూడా ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతున్నారు, కానీ ముందు మాత్రం మనదంతా కూడా తిథుల ప్రకారమే జరుగుతుంటుంది. అంటే ఇది ఎంత సైంటిఫిక్ అంటే ఉగాది ఉంది, ఎవరు చెప్తారో మనం దాన్ని చూస్తాము వచ్చేస్తాం. అంటే ఈ కుంభమేళా గురించి ఇంకోటి ఏంటంటే ఆ బ్రిటిషర్స్ కాలంలో అక్కడ వైస్రాయ్ ఎవరు వచ్చిండ్రు, ఆయన కూడా పోయిండంట, అక్కడ చూసి అరే ఇంతమంది ఎక్కడి నుండి వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు, వీళ్ళకి ఇచ్చే మీ ఇన్విటేషన్ ఏంటి అని ఎవరిని మన బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది కదా ఆయనని అడిగితే ఆయన చెప్పారట, ఇట్లా చిన్న జంత్రి తీసుకొచ్చి ఆ మాఘమాసము అమావాస్య పౌర్ణిమ చూపించిండు, ఇగో ఇది చూస్తారు వచ్చి. అంటే ఈ ఒక్క చిన్న లైన్ చూసి వస్తారా 8,000 మంది లక్షల మంది? అదే హిందూ సమాజం అంటేదే. చాలామంది ఏమనుకుంటుంటే దీంట్లో ఊంచి నీచే ఎక్కువ తక్కువ. అసలు హిందువులలో ఇప్పుడు రేపు అక్కడ ఉన్నారమ్మా, ఎవరు వస్తున్నారు చెప్పండి? బీదానా, బిక్కియా, ఎస్సీలా, ఎస్టీలా, అంత హిందువులే కదా, అంత సనాతనులే కదా. పోనీ ఒకటే దగ్గర తింటున్నారు, ఒకటే దగ్గర ఉంటున్నారు, ఒకటే దగ్గర స్నానం చేస్తున్నారు, ఒకటే ఇలా అవుతున్నారు. మళ్ళీ వీళ్ళంతా కూడా మనకు చెప్తారు. అసలు నిజంగా భేదభావం అంటే బయట ఉన్నది, బయట దేశంలో ఉంది. ఈ విదేరమీలు అనే తమ్ముడు వాళ్ళ దగ్గర 72 శాఖలు ఉన్నాయి, మన దగ్గర లేవు. వాళ్ళ దగ్గర ఒక మసీదు ఒక ఆయన పోతే ఇంకో ఆయన అక్కడ రాడు. మన దగ్గర ఏ గుళ్ళో ఆపుతాను చూపెట్టండి, ఏ గుళ్ళు ఎవరిని ఆపుతారు చెప్పండి? బ్రాహ్మణులు ఎవరన్నా ఆపుతారా? క్షత్రియులను ఆపుతారా? యాదవులను ఆపుతారు? ఎవరిని ఆపుతారు? ఎవరు ఆపరు కదా ఎక్కడ కూడా. నిజంగా చెప్పాలంటే మన దగ్గర ఇంకోటి ఈ కుంభమేళాలు కానీ పుష్కరాలు కానీ ఈ 4 ధాములు కానీ ఎందుకున్నాయి? భారతదేశం లోపల హిందూ సమాజం అంతా సనాతన ధర్మం అంతా ఒకటే అని చెప్పడానికి, మనందరినీ ఏకీకృతం చేయడానికి మన భావన. ఎందుకే 12 సంవత్సరాల తర్వాత పోతాం, 12 ఎందుకు? ప్రతి సంవత్సరము మాఘమేళా ఉంటుంది అక్కడే, ప్రతి సంవత్సరం ఉంటుంది మాఘమేళా. బద్రీ ఉంది, బద్రీనాథ్ అందరూ పోతున్నారా? ఏ మంత్రులు పోతారు? ఉగాది ఉంది, చైత్రమాసము, అట్లా ప్రతిదానికి కూడా ఉంది. మీరు ఇన్విటేషన్ దీనికి ఎవరు ఇన్విటేషన్ జంత్రి ఏదైతుందో దాని ప్రకారం తిథులు మన దగ్గర నిర్ణయం అయిపోయినాయి. ఆ తిథి ప్రకారం వెళ్ళిపోవాల్సిందే. పుష్కరాలు అనేది గోదావరి పుష్కరాలు ఎప్పుడు వస్తాయి రాసి ఉంటుంది 12 సంవత్సరాల తర్వాత, కృష్ణ పుష్కరాలు ఎప్పుడు వస్తాయి రాసి ఉంటుంది. దాని ప్రకారం అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకంటే వాడు విద్యుక్త ధర్మం, అది వాడు హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాడు కాబట్టి ధర్మం కోసం పోతున్నాడు, కానీ వాడి కోసం కానీ నీ కోసం కానీ కాదు. కానీ మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు ఏర్పాటు చేసినట్టు ఇది భారతదేశము, భారతదేశంలో ఉన్న సనాతనులు అంతా ఒకటి, ఇదంతా దేశం మనది ఒకటే. అందుకే పుష్కరాలు కృష్ణ అయినప్పుడు కిందికి వస్తున్నారా లేదా, తుంగభద్ర అయినప్పుడు పై వాళ్ళు వస్తున్నారా నార్త్ ఇండియా నుండి. మనము ఇప్పుడు ప్రయాగ్రాజ్ అవుతున్నప్పుడు సౌత్ ఇండియా వాళ్ళు అందరూ పోతున్నారా లేదా? అంటే ఏంటిది? అందరికి ధర్మం ఒకటే, దేశం ఒకటే అని కదా. ఇక్కడ కూడా భేదభావం లేదుగా. మరాఠా ఇవన్నీ ఎవరు పొలిటికల్ లీడర్సే చేస్తున్నారు, కానీ నిజంగా సనాతన హిందూ ధర్మాలకు ఏది విధమైన భేదం మాత్రం లేదు వాళ్ళ. మరి ఈ కుంభమేళలో కూడా రాజకీయ ఫోటోలు, అంటే రాజకీయ నేతలు ఏమైనా అరేంజ్మెంట్స్ అక్కడ చేస్తున్నారా, లేదంటే హిందూ వాదులు అందరూ వస్తున్నారని చెప్పి షో ఆఫ్ చేసుకోవడానికి? ఏంటి పాలిటిక్స్? చాలా విచిత్రం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఈ మధ్యన విచిత్రమైన ఇవి ఇంతకుముందు ఉండేది. మన దేశంలో అనేక మంది రాజులు ఉండేవాళ్ళు. ఇక్కడ రాజు వేరే, అక్కడ రాజు వేరే, ఇక్కడ రాజు వేరే. కానీ కుంభమేళ అయితే అక్కడ జరిగితే అక్కడ ఆయన ఏర్పాటు చేసిండా లేదా? వీడు పోయిందా లేదా అక్కడికి?
తర్వాత ఈరోజు రాజకీయ నాయకులు మీరు చేసినరా మేము చేసినాం మీకంటే మేము గొప్పగా చేసినామని చెప్తారు. ఇక అవన్నీ నేను దాంట్లో పోతే చాలా విచిత్రమైన. నిన్న ఒక ఇన్సిడెంట్ చూసినాను. ఏది మన ములాయం సింగ్ యాదవ్ సమతా పార్టీ సమాజ్ పార్టీ, అరే ఆయన అక్కడ విగ్రహాన్ని పెట్టిండ్రు. అది కాదు కదా అక్కడ కావాల్సింది. సనాతన ధర్మీయుల యొక్క పవిత్ర ఇది. ఎస్ నువ్వు ఉంటే ఉండొచ్చు నీ దగ్గర పెట్టుకో, నీ ఆఫీస్లో పెట్టుకో, జనరల్ పబ్లిక్లో పెట్టుకో, కానీ అక్కడ స్థాపించడం తప్పు. ఎందుకంటే చెప్తున్నాను, ఆది శంకరాచార్యులు చేసినాం. లక్షలాది సంవత్సరాలుగా ఎంతోమంది స్వాములు పోయింది కదా. ఏ స్వామి దాన్ని ఉంది అక్కడ? నలుగురు ఆది శంకరాచార్యులు ఉన్న మన 4 పీఠాలకు వాళ్ళది ఉంది అక్కడ. నీదెందుకయ్యా? నువ్వు హిందూ ధర్మం కోసం చేసింది ఏంటిది? అందుకే చాలామంది సాధువులు సంతులు కూడా చాలా ఇదిగా ఉన్నారు. ఏంటంటే ఆయన రామభక్తులను చంపిండే, జ్ఞానవాపి గుడిని క్లోజ్ చేసిండే పూజని, తర్వాత మథురాలో చేసిండే. అట్లాంటి ఆయన విగ్రహం ఎందుకు పెట్టాలి? పెట్టిండు చూడండి. ఇంకా విచిత్రం ఏంటంటే మనం జనరల్ ఎక్కడైనా విగ్రహం పెట్టినా ఏం పెట్టినా ఏ విగ్రహం పెట్టినా చూడండి, ముందు భూమి పూజ చేస్తాం, తర్వాత దాని పెడస్టల్ కడతాం, అరగట్టిన తర్వాత దాని మీద ప్రతిష్ఠిస్తాం, ఇచ్చిన తర్వాత ఆయనకు అభిషేకం చేస్తాం, చేసినాక బొట్టు పెడతాం. అక్కడ పెట్టి నువ్వు బొట్టు లేదు, బోనం లేదు, పక్కన 2 అడుగులు పోతే గోదావరి కాదు మన గంగా నది ఉన్నది, యమున ఉన్నది, సరస్వతి ఉన్నది, త్రివేణి సంగమం ఉంది. ఆ నీళ్ళనే తెచ్చిపోతే పవిత్రం అవుతుండే కదా. అది కూడా చేయకుండా నువ్వు ఎందుకు పెట్టింది అక్కడ? మరి ఆ విగ్రహాన్ని ఎందుకు పెట్టిర్రు? తప్పది. నిజంగా వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉంటే వాళ్ళు దాని ముందు అక్కడ తొలగించుకోవాలి. అంటే తిట్టుకుంటూ పోయేవాళ్ళే కానీ మొక్కుకుంటూ పోయేవాళ్ళు మాత్రం ఉంటారు అక్కడ. మీరు చూడండి, అక్కడ ఎవరు లేరు. వాళ్ళు వచ్చి పూలదండలు వేస్తున్నారు, వాళ్ళే తీస్తున్నారు, అయిపోయింది. నిజంగా ఆయన హిందూ సనాతన ధర్మాన్ని నమ్మినుంటే చెయ్యి మరి. ఆ 2 చెంబులో నీళ్ళు తెచ్చిపోయి పవిత్రమైపోతుంది. ఈరోజు అదే ఆయన అఖిలేష్ యాదవ్ అయోధ్య పోలేదు, ఇక్కడికి రాలేదు. ఎంతసేపు అదేనా మాట్లాడాడు? ఎంతసేపు ముస్లిమ్స్ అయినా అంటే విధర్మీల కోసం ఏమైనా మాట్లాడేది మీరు? వేరే వాళ్ళు ఏట్లేదా? మనం వేరే వాళ్ళు లేరా? ఇంత వాళ్ళ కోసం మాట్లాడతారా? అది మాత్రం తప్పు. ఆ రాజకీయ నాయకులు పోవాలి, కానీ అక్కడ పోయి ఎట్లా పోవాలి? హిందూగా పోవాలి. పోనీ లక్షలాది కోట్లాది మంది వస్తారు కదా, అందులో కాంగ్రెస్ వాళ్ళు లేరా? సిపిఎం లేదా? కమ్యూనిస్టు లేదా? సమాజ్వాదీ పార్టీ లేదా? బహుజన్ సమాజ్ పార్టీ లేదా? ఎవరు లేరమ్మా, అందరు ఉన్నారు కదా. హిందువులను మీరు ఎందుకు విడగొడుతున్నారు? అట్లా హిందువులను విడగొట్టాల్సిన అవసరం లేదు కదా. హిందువులు సంఘటితమవుతున్నారు ఈరోజు ప్రపంచం మొత్తం లోపలగా. హిందూ ధర్మం వైపు, సనాతన ధర్మం వైపు కొన్ని లక్షలాది మంది ప్రేరేపితులై మన ధర్మాన్ని పాటిస్తున్నారు. నిన్ననే చూస్తాను నేను అక్కడ 40 దేశాల నుండి విదేశీయులు వచ్చిందమ్మా. 40 దేశాల నుండి వాళ్ళు నీలాగానే మంచిగా బొట్టు కట్టు పెట్టుకొని చీరలు కట్టుకొని ఉన్నారు, మంచి శ్లోకాలు పాడుతున్నారు, హరినామాలు జపిస్తున్నారు, దుర్గా సప్తశి చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఉండొచ్చు? ప్రపంచం లోపల నిజంగా చెప్పాలంటే సుఖము శాంతి దాన్ని ప్రసాదిస్తుంది. అందరూ ఒకటే అని చెప్పేది హిందూ ధర్మం ఒకటే, ఏ ధర్మాలు చెప్పవు. మనకు ఒకటి ఏంటి, మన యొక్క నడవడి, మన యొక్క ప్రవర్తన, మన సంస్కారము సభ్యత నేర్పిస్తుంది. కానీ ఒకరిని తిట్టుమాని కానీ కొట్టుమాని ఎక్కడ చెప్పలేదు హిందూ ధర్మం. వేరే మతాలు ఉన్నాయి, నన్ను నమ్ముతేనే నువ్వు స్వర్గానికి పోతావు అంటుంది, నన్ను నమ్ముతేనే నువ్వు జన్నత్ మే జాతా అంటాడు. కానీ మన దగ్గర ఏ కృష్ణుడు చెప్పిండు, ఏ దేవుడు చెప్పిండు? భౌతికత తీసుకోండి, చెప్పిండు ఆయన, నన్ను నమ్ముతేనే నువ్వు స్వర్గానికి పోతావు అని ఎక్కడ చెప్పలేదే. ఇది పద్ధతి, నేర్చుకో నాయన. నువ్వు అయితే దేవుళ్ళ అంటే మన దగ్గర ఇంకోటి ఏంటి, సామాన్య మానవుడు కూడా మాధవుడు కావడానికి ఆస్కారం ఉన్నది. అట్లా అనేక విషయాలు ఉన్నాయి మన దగ్గర. ఏదో వేరే కులాల్లో పుట్టిన వాళ్ళు కూడా ఋషులు, బ్రహ్మ ఋషులు అయింది, విశ్వామిత్రుడు కూడా. పోనీ అంతెందుకు, రామాయణం రాసిన వాల్మీకి ఎవరమ్మా? ఆయన కాదని ఆయన పుస్తకం పక్క పెడుతున్నామా? రామాయణం ఆయన రాయాలని నాకు అర్థమే కాదు వీళ్ళు మాట్లాడుతుంటే. అసలు హిందూ ధర్మంలో అరుంధతి పెళ్ళైన తర్వాత చూపిస్తారు. అరుంధతి ఎవరమ్మా? ఆమె కూడా అంతే కదా. అంటే నువ్వు పవిత్రంగా పూజ చేసుకొని బ్రాహ్మణుడైనా క్షత్రుడైనా ఫస్ట్ ఎవరు దర్శనం చేస్తున్నాడు? అరుంధతి మాతదే కదా. అంటే ఇంత పవిత్రత, ఇంత ఉన్నత స్థానం ఇచ్చినాక హిందూ ధర్మం ఇయ్యలేదని ఎట్లా అంటారు మీరు? అసలు ఈ రోజు వరకు కూడా మనకు 1947లో స్వతంత్రం వచ్చింది. వచ్చిన రోజు అందరికీ మనము కోటాకి ఇచ్చినాం.
బయట దేశంలో ఒక్కసారి చూడండి మీరు, ఆఫ్రికాలో ఉండేనా, ఆఫ్రికాలో ఇప్పుడు కూడా ఉంది తెల్లవాళ్ళు నల్లవాళ్ళు. డన్. అయితే ఈ కుంభమేళలో ప్రత్యేకమైన రోజులు ఏంటి? ప్రత్యేకమైన రోజులు మొన్న ఒకటి పౌర్ణమి. మ్మ్. పౌర్ణమి రోజు మనం చాలా పవిత్రంగా మనం ఇచ్చేస్తాం. ఆ రోజు 1.5 crore స్నానం చేసిందట. 1.5 crore. క్రోర్. నిన్న 2.5 కోట్ల మంది స్నానం చేశారు మకర సంక్రాంతి. పెరిగిండి వచ్చింది. తర్వాత ఇంకొకటి ఉన్నది మళ్ళీ దీని తర్వాత 29 జనవరి అమావాస్య, మౌని అమావాస్య. మౌని అమావాస్య. అది నాకు కూడా అదృష్టం ఏంటంటే నేను పోయినుంటి ఇంతకుముందు 2013లో పోయినుంటి. అప్పుడు నేను మా అమ్మని తీసుకొని పోయినాను అనమాట. అప్పుడు చేసి వచ్చింది. తర్వాత అర్ధ కుంభమేళకు పోయినాను. తర్వాత మన అక్కడ సో వచ్చిందా వచ్చి 29 ఈ నెల 29. 29 అది. దాని తర్వాత మళ్ళీ ఒకటి ఫిబ్రవరిలో ఉంది. దాంతో ఫిబ్రవరి అంటే మహాశివరాత్రి 26. దాంతో సరిపోదు. మొత్తం 4 అంటే ఇంతకుముందు షాహీ స్నానం అంటారు, కాదు అమృత స్నానం అంటున్నారు. దాన్ని ఎంత అమృతం పడ్డది కాబట్టి అమృతంలో మనం ఉంటున్నాం కాబట్టి అమృత స్నానం అంటున్నారు. ఇప్పుడు దాన్ని అంతా కూడా అమృత స్నానాన్ని సంబోధిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే కుంభమేళాకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఎట్లాంటి నియమాలు ఏం లేవు, ఎవరైనా వెళ్ళొచ్చు? ఎవరైనా వెళ్ళొచ్చు. అసలు అందరూ నువ్వు చెప్పినా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. నేను ఇంకా విచిత్రం ఏంటంటే కొందరు ఉన్నారు క్రిస్టియన్గా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి మనసు ఒప్పదు. ఎక్కడో వాడికి ఉంటుంది, అరే మన తాతగా దాదాగా అని చెప్పి పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేరణ అది. అంతెందుకు నేను నిన్న పాకిస్తాన్లో చూస్తున్నాను. పాకిస్తాన్లో వాళ్ళు దీని గురించి ఆలోచిస్తున్నారు. అరే ఇదైతే చాలా, మా దగ్గర లాహోర్ కూడా ఉంది కదా, ఇంగ్లా మాత కూడా ఉంది కదా, ఇవన్నీ కూడా మన దగ్గరనే ఉన్నాయి కదా, మనం కూడా పూర్వం హిందువులేమే కదా అని చెప్తున్నారు కదా. పాకిస్తాన్లో కూర్చొని చెప్తున్నారు వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటిది? అందరిది కూడా కొంచెం మార్పు అనేది ఆలోచన చేస్తున్నారు. అందుకే ఈరోజు నేను చెప్పిన 40 దేశాల నుండి వచ్చారు కదా, వాళ్ళంతా కూడా క్రిస్టియన్సే కదా, బట్ ఈరోజు హిందూగా మారిపోతున్నారు కదా, హిందూగా వాళ్ళు తీసుకుంటున్నారు కదా. యాపిల్ ఓనర్ ఎవరితో ఆయన మిస్సెస్ వచ్చింది అంటే అట్లా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వాళ్ళకి అర్థమైపోయింది. భారతదేశం వస్తే భారతదేశంలో ఎంత సంపాదించినా మనిషికి ఇది ఉండాలి కాబట్టి దానికోసం వస్తున్నారు. ఆ విధంగా ప్రతి చోట 5% 6% హిందువులుగా మారుతున్నారు. అది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇంకా ఇక్కడ మన దగ్గర అన్నీ దానికి డబ్బులకు దానికి లోపర్చి తీసుకుపోతారు, కానీ నిజంగా ఎవరు కూడా అక్కడ ఎన్నో రోజులు ఉండరు. ఇప్పుడు గర్వాప్స్ చాలా జరుగుతున్నది. సో ఇదనమాట ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రత్యేకమైన కుంభమేళ, పవిత్ర కుంభమేళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.